కాళేశ్వరం దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్టుల్లో ఒకటి. కేసీఆర్ హయాంలో భారీ వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్ట్ తెలంగాణలోని లక్షలాది ఎకరాల బీడు భూములను సస్యశ్యామలం చేస్తుందని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఇటు అధికార కాంగ్రెస్ మాత్రం ప్రాజెక్ట్ నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందంటూ ఘోష్ కమిటీని వేసింది. ఇక ఇప్పుడు కాళేశ్వరంపై విచారణను సిబిఐకి అప్పజెప్పాలని రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో అసలు ఈ వ్యవహారం ఏం మలుపు తిరుగుతుందో అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తెలంగాణలోని కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు దేశంలోనే అతిపెద్ద నీటిపారుదల ప్రాజెక్టుగా పేరుగాంచింది. కానీ ఇప్పుడు అదే ప్రాజెక్టు అవినీతి ఆరోపణలతో పెద్ద వివాదంగా మారింది. ఘోష్ కమిటీ చేసిన పరిశీలనలో అనేక ముఖ్యమైన విషయాలు బయటపడ్డాయి. కమిటీ నివేదిక ప్రకారం ప్రాజెక్టు నిర్మాణంలో అవసరమైన పర్యావరణ అనుమతులు, కేంద్ర జల కమిషన్ అనుమతులు సక్రమంగా తీసుకోలేదు. అంతేకాక ప్రాజెక్టు రూపకల్పనలో సాంకేతిక లోపాలు ఉన్నాయని గుర్తించారు. మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అంచనా వేసిన ఖర్చుతో పోలిస్తే వ్యయం విపరీతంగా పెరిగింది. కారణం డిపిఆర్లో లేని అనేక మార్పులు తర్వాత చేర్చారు. ఇవి కాంట్రాక్టుల మార్పులకు, టెండర్లలో అస్పష్టతలకు దారితీశాయి. ఘోష్ కమిటీ ఈ అన్ని అంశాలను స్పష్టంగా ప్రస్తావించింది. దీంతో ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్న అనుమానాలు కాంగ్రెస్ శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై తెలంగాణ ప్రభుత్వం గతేడాది మార్చిలో జస్టిస్ పినాకిని చంద్రఘోష్ ఆధ్వర్యంలో కమిషన్ను నియమించింది. 3 నెలల్లో విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని కమిషన్కు ప్రభుత్వం గడువు విధించింది. 5 సార్లు గడువు పెంచింది. విచారణలో భాగంగా కమిషన్ క్షేత్రస్థాయిలో ఫీల్డ్ విజిట్ చేయడంతో పాటు ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వామ్యమైన అధికారులందరినీ పిలిచి బహిరంగ విచారణ చేసింది. అలాగే ప్రజల నుంచి కూడా సమాచారం సేకరించింది. చివరకు ఐఏఎస్లను సైతం బహిరంగ విచారణ చేసింది. ప్రాజెక్టు విషయంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, ఎన్డీఎస్ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విచారణ జరిపిన విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ సైతం నివేదికలు ఇచ్చాయి. వీటన్నింటి ఆధారంగా జస్టిస్ చంద్రఘోష్ నివేదికను సిద్ధం చేసింది. ఇక తాజాగా సీబీఐకి కాళేశ్వరం విచారణను అప్పగించాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. రేవంత్ రెడ్డి కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో జరిగిన అవినీతి ఆరోపణలపై సీబీఐ విచారణకు ఆదేశించారు. ఇది రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికలో కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్లపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని బయటపెట్టడమే కాకుండా బీఆర్ఎస్, బీజేపీలను ఇబ్బందుల్లో పెట్టే వ్యూహంగా కూడా కనిపిస్తుంది. సీబీఐ విచారణకు అప్పగించడం ద్వారా రాజకీయ ఆరోపణలు తప్పించుకుని పారదర్శకత చూపించాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 2023 ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణ చేస్తామని హామీ ఇచ్చింది. కానీ ఇప్పుడు ఆ హామీని రేవంత్ అమలు చేసి బీజేపీని రాజకీయంగా ఇబ్బందుల్లో పడేశారు. ఇక సీబీఐ విచారణలో కేసీఆర్పై చర్యలు తీసుకుంటే దానికి బాధ్యత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపైనే పడుతుంది. ఇదే రేవంత్ రెడ్డి వ్యూహం. సీబీఐ విచారణలో ఆలస్యం జరిగితే, లేదంటే చర్యలు తీసుకోకపోతే బీజేపీ, బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం ఉందని ప్రజల్లో ప్రచారం చేసే అవకాశం ఉంటుంది. ఈ వ్యూహం రేవంత్ రెడ్డి రాజకీయ తెలివిని చూపిస్తోంది. ఇది బీజేపీ గతంలో ఇచ్చిన హామీలను వారిపైనే తిరగదీసే ప్రయత్నం. 2022లో బీఆర్ఎస్ ప్రభుత్వం సీబీఐని రాష్ట్రంలోకి అనుమతించకుండా నిషేధం విధించింది. ఈ నిర్ణయాన్ని విమర్శకులు అవినీతిని కప్పిపుచ్చే చర్యగా చెప్పారు. కానీ రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిషేధాన్ని ఎత్తివేసి సీబీఐ విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విచారణ కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన ఆర్థిక అవకతవకలను, ముఖ్యంగా 1.5 లక్షల కోట్ల ఖర్చుతో నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలోని నిర్మాణ లోపాలను బయటపెట్టడం లక్ష్యం. దీని ద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వం పారదర్శకత లేమి బహిర్గతమవుతుందని, ప్రజల విశ్వాసం కాంగ్రెస్పై పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రణాళిక, నిర్మాణం, నిర్వహణలో తీవ్రమైన తప్పిదాలు ఉన్నాయని చెప్పింది. కేసీఆర్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని నిపుణులు సూచనలు పక్కన పెట్టారని,
ప్రాజెక్టు ఖర్చు 38,500 కోట్ల నుంచి 1.5 లక్షల కోట్లకు పెరిగిందని ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజీలో 2023లో జరిగిన లోపాలు ప్రాజెక్టు నాణ్యత సమస్యలను స్పష్టంగా చూపించాయి. ఈ నివేదికలో కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్తో పాటు పలువురు ఐఏఎస్ అధికారులు, ఇంజనీర్లపై ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి సీబీఐ విచారణ నిర్ణయం బీజేపీ, బీఆర్ఎస్లను రాజకీయంగా ఒత్తిడిలో పెట్టడమే లక్ష్యంగా కనిపిస్తుంది. బీజేపీ గతంలో సీబీఐ విచారణ కోరినప్పటికీ ఇప్పుడు ఈ విచారణ కేంద్ర నియంత్రణలో జరుగుతుండడం వారిపై ఒత్తిడి పెంచుతుంది. సీబీఐ విచారణ కఠినంగా జరిగితే కాంగ్రెస్ దాన్ని తమ విజయంగా చూపించుకుంటుంది. ఒకవేళ ఆలస్యం జరిగితే బీజేపీ, బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం ఉందని ప్రజల్లో ప్రచారం చేస్తుంది కాంగ్రెస్. ఈ వ్యూహంతో రేవంత్ రెడ్డి ప్రత్యర్థులను ఇరకాటంలోకి నెట్టినట్లే కనిపిస్తోంది.